హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి కాంప్రహెన్సివ్ ప్లాన్, యంగ్స్టర్ ప్లాన్, ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ప్లాన్ అండ్ మెడి క్లాసిక్ గోల్డ్ ప్లాన్, వీటి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ ఏంటి, ఏ పాలసీ లోపల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని గురించి కూలంకషంగా ఈరోజు మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఫస్ట్, ఎంట్రీ ఏజ్ ఆఫ్ ఎంట్రీ. కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవాలంటే 18 ఇయర్స్ టు 65 ఇయర్స్, 18 నుండి 65 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. డిపెండెంట్ చిల్డ్రన్స్ కాంప్రహెన్సివ్ పాలసీ లోపల 91 డే నుండి 25 ఇయర్స్ వరకు కవర్ అవుతారు. అదే మనం యంగ్స్టర్ పాలసీలో చూసినట్లయితే ఎవరైతే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యంగ్స్టర్ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఇందులో మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ అనేది 40 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తి యంగ్స్టర్స్ను ఉద్దేశించినటువంటి పాలసీ కాబట్టి. ఇందులో కూడా డిపెండెంట్ చైల్డ్ అనేది 91st డే నుండి 25 ఇయర్స్ వరకు కవర్ కావడం జరుగుతుంది. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో చూసినట్లయితే అడల్ట్స్ 18 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ వరకు కలిగినటువంటి వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవచ్చు. డిపెండెంట్ చిల్డ్రన్ ఈ పాలసీలో మాత్రము 16 రోజుల నుండి మాత్రమే, అంటే మినిమం 16 డేస్ నుంచి వెళ్ళి కవర్ కావడం జరుగుతుంది అప్ టు 25 ఇయర్స్ వరకు. తర్వాత మెడి క్లాసిక్ గోల్డ్, ఈ పాలసీ లోపల 18 నుండి 65 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవచ్చు. మరియు డిపెండెంట్ చిల్డ్రన్ ఇక్కడ 16 డేస్ నుండి 25 ఇయర్స్ వరకు కూడా కవర్ కావడం జరుగుతుంది. రెండవ పాయింట్ ఏంటంటే సమ్ ఇన్ష్యూర్డ్. కాంప్రహెన్సివ్ పాలసీలో మనము 5 లక్షల నుండి మొదలు, ఇది ఇండివిజువల్గా మరియు ఫ్యామిలీ ఫ్లోటర్గా 5 లక్షల నుంచి పాలసీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్ టు 1 కోటి వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. యంగ్స్టర్ పాలసీలో 3 lakhs అనేది ఓన్లీ ఇండివిజువల్ పర్సన్ మాత్రమే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇండివిజువల్ మరియు ఫ్లోటర్ వీరు 5 లక్షల నుండి 1 కోటి వరకు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో 3 లక్షల నుండి 25 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. మెడి క్లాసిక్ గోల్డ్లో కూడా 3 లక్షల నుండి 25 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. మూడవ పాయింట్ రూమ్ రెంట్. ఈ రూమ్ రెంట్ అనేది కాంప్రహెన్సివ్ పాలసీలో ప్రైవేట్ సింగిల్ ఏసీ రూమ్ అనేది లభిస్తుంది. యంగ్స్టర్ పాలసీలో కూడా సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ లభిస్తుంది. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో చూసినట్లయితే 3 lakhs మరియు 4 lakhs పాలసీలు ఎవరైతే తీసుకుంటారో వారికి రూమ్ రెంట్ లిమిట్ అనేది 5,000 మాత్రమే ఉంటుంది. ఆ పైన ఎంతైతే రూమ్ రెంట్ ఛార్జ్ చేస్తారో అది మన పాకెట్ నుండి మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత 5 లక్షలు మరియు అంతకన్నా ఎక్కువ సమ్ ఇన్ష్యూర్డ్ కలిగిన పాలసీ తీసుకున్నట్లయితే వారికి సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ అనేది లభించడం జరుగుతుంది. మెడి క్లాసిక్ గోల్డ్ పాలసీలో చూసినట్లయితే ఇదే విధంగా 3 లక్షలు మరియు 4 లక్షల పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారికి రూమ్ రెంట్ అనేది 5,000 అనేది నిర్ణయించడం జరుగుతుంది. 5 లక్షల నుండి పైబడి ఎవరైతే సమ్ ఇన్ష్యూర్డ్ పాలసీలు తీసుకుంటారో వారికి సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ అనేది లభిస్తుంది. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్కి సంబంధించి కాంప్రహెన్సివ్ పాలసీలో ప్రీ హాస్పిటలైజేషన్కి 60 డేస్, పోస్ట్ హాస్పిటలైజేషన్కి 90 డేస్ ఉంటుంది. యంగ్స్టర్ పాలసీలో 60 డేస్ అండ్ 90 డేస్,
ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో తీసుకున్నట్టయితే ప్రీ హాస్పిటలైజేషన్కి 60 డేస్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్కి 90 డేస్. ఇక్కడ మెడి క్లాసిక్లో మాత్రము 30 డేస్ అనేది ప్రీ హాస్పిటలైజేషన్, 60 డేస్ అనేది పోస్ట్ హాస్పిటలైజేషన్కి ఉంటుంది. కాంప్రహెన్సివ్, యంగ్ స్టార్, ఎఫ్హెచ్ఓ ఈ 3 పాలసీల్లో కూడా ప్రీ హాస్పిటలైజేషన్ 60 డేస్ ఉంటుంది, పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది 90 డేస్ ఉంటుంది. రోడ్ అంబులెన్స్ అండ్ ఎయిర్ అంబులెన్స్ మనము కాంప్రహెన్సివ్ పాలసీలో తీసుకున్నట్లయితే ఎయిర్ అంబులెన్స్ ₹2.5 lakh పర్ హాస్పిటలైజేషన్ అండ్ ₹5 lakh పర్ పాలసీ పీరియడ్. ఎయిర్ అంబులెన్స్ అనేది ఒకసారి హాస్పిటలైజేషన్కి 2.5 lakh, అదేవిధంగా పాలసీ పీరియడ్లో 5 lakhs వరకు మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. రోడ్ అంబులెన్స్కి సంబంధించి ఫర్ షిఫ్టింగ్ పేషెంట్ టు హాస్పిటల్, పేషెంట్ని హాస్పిటల్కు చేరవేసే క్రమంలో, మరియు ఫర్ షిఫ్టింగ్ బిట్వీన్ హాస్పిటల్స్, పేషెంట్ని ఒక హాస్పిటల్ నుండి మరి ఒక హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం లోపల, తర్వాత ఫర్ షిఫ్టింగ్ ఫ్రమ్ హాస్పిటల్ టు రెసిడెన్స్, ఆ పేషెంట్కి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆ హాస్పిటల్ నుండి అతని ఇంటికి, ఈ 3 రకాల అంబులెన్స్కి సంబంధించి ఎంతైతే అమౌంట్ ఖర్చు అవుతుందో ఆన్ యాక్చువల్ బేసిస్ అంత అమౌంట్ కూడా మనకు ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కాంప్రహెన్సివ్ పాలసీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే యంగ్స్టర్ పాలసీలో తీసుకున్నట్లయితే రోడ్ అంబులెన్స్ అనేది ఫర్ షిఫ్టింగ్ పేషెంట్ టు హాస్పిటల్, పేషెంట్ను హాస్పిటల్కు తీసుకుపోయే క్రమంలో, ఫర్ షిఫ్టింగ్ బిట్వీన్ హాస్పిటల్స్, ఒక హాస్పిటల్ నుండి మరి ఒక హాస్పిటల్కి తీసుకుపోయే క్రమంలో మాత్రమే ఎంతైతే అంబులెన్స్ ఛార్జ్ చేస్తారో అంతవరకు కూడా, అంటే ఆన్ యాక్చువల్ బేసిస్ అంత అమౌంట్ కూడా మనకు ఈ యంగ్స్టర్ పాలసీలో మనము కవర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో చూసుకున్నట్లయితే ఎయిర్ అంబులెన్స్ అనేది 10% ఆఫ్ బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్, అంటే మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్లో 10%, ఇది కూడా మనకు ఫర్ 5 lakhs అండ్ అబోవ్ సమ్ ఇన్ష్యూర్డ్ అండి, అంటే 5 లక్షల నుండి పైబడినటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఎయిర్ అంబులెన్స్ అనేది 10% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ లభించడం జరుగుతుంది. రోడ్ అంబులెన్స్ ఛార్జెస్ చూసినట్లయితే ₹750, అంటే 750 పర్ హాస్పిటలైజేషన్. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే ₹750. అదేవిధంగా ₹1500 పర్ పాలసీ పీరియడ్, అంటే ఒక పాలసీ పీరియడ్లో ₹1500 మనకు రోడ్ అంబులెన్స్ కింద మనము క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. మెడి క్లాసిక్ గోల్డ్ పాలసీలో తీసుకున్నట్లయితే ₹2000 పర్ హాస్పిటలైజేషన్, అంటే మనకు హాస్పిటలైజేషన్కి ₹2000 మనకు లభించడం జరుగుతుంది. ఆర్గాన్ డోనార్ ఎక్స్పెన్సెస్ కాంప్రహెన్సివ్ పాలసీలో అవైలబుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ యంగ్స్టర్ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వీరికి నాట్ అవైలబుల్గా ఉంటుంది. యంగ్స్టర్ పాలసీలో ఇది కొంచెం రిమార్క్. తర్వాత ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో మరియు మెడి క్లాసిక్ గోల్డ్లో ఈ రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒక యంగ్స్టర్ ప్లాన్లో మాత్రమే ఈ యొక్క ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ అనేవి కవర్ కాలేవు, మిగతా 3 పాలసీ లోపల కూడా కవర్ అయినాయి. తర్వాత ఓపీ బెనిఫిట్ అనేది కాంప్రహెన్సివ్ పాలసీలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, అది కూడా 300 పర్ కన్సల్టేషన్ కింద మనకు లభించడం జరుగుతుంది. ఈ మిగతా యంగ్స్టర్, ఎఫ్హెచ్ఓ, మెడి క్లాసిక్ గోల్డ్లో మనకు ఓపీ బెనిఫిట్ అనేది నాట్ అవైలబుల్. నెక్స్ట్ బోనస్. కాంప్రహెన్సివ్ పాలసీలో తీసుకున్నట్లయితే ఫర్ ₹5 lakh సమ్ ఇన్ష్యూర్డ్, ఎవరైతే 5 లక్షల పాలసీ తీసుకుంటారో వారికి బోనస్ గివెన్ 50% ఆఫ్ ఈచ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్, ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి 50% అనేది పెరగడం జరుగుతుంది.
ఫర్ ఆల్ సమ్ ఇన్ష్యూర్డ్ అబోవ్ 5 lakhs bonus is given 100% ఆఫ్ ఈచ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. ఎవరైతే 5 లక్షల పైబడి అంటే 7.5 నుండి 1 crore వరకు తీసుకుంటారో వారికి 100% ఆఫ్ ద బోనస్ అనేది ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి లభించడం జరుగుతుంది. మ్యాక్సిమం అక్యుములేషన్ అప్ టు 100%. మనం తీసుకున్న పాలసీకి 100% డబ్బులు అనేది రావడం జరుగుతుంది. యంగ్స్టర్ పాలసీలు తీసుకున్నట్లయితే 20% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆన్ ఈచ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి 20% సమ్ ఇన్ష్యూర్డ్ అనేది పెరగడం జరుగుతుంది. మ్యాక్సిమం 100% వరకు ఇది జరుగుతుంది. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో చూసుకున్నట్లయితే 25% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ యాజ్ నో క్లెయిమ్ బోనస్ ఆన్ ఫస్ట్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. ఫస్ట్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి 25% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ అనేది నో క్లెయిమ్ బోనస్కి రావడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ ఆ తర్వాత ప్రతి ఇయర్ కూడా మనకు 10% మనకు బోనస్ అనేది రావడం జరుగుతుంది అప్ టు 100%. మెడిక్ క్లాసిక్ గోల్డ్ పాలసీలు తీసుకున్నట్లయితే 25% ఆఫ్ బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ ఇన్ ద సెకండ్ ఇయర్ అండ్ అడిషనల్ 20% ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ ఇయర్స్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 100% ఓవరాల్. మొదటి సంవత్సరం 25% పెరుగుతుంది. ఆ తర్వాత నుండి ఈచ్ అండ్ ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి 20% సమ్ ఇన్ష్యూర్డ్ అనేది పెరగడం జరుగుతుంది. ఆయుష్ ట్రీట్మెంట్ అనేది కాంప్రహెన్సివ్ పాలసీలో అవైలబుల్గా ఉంటుంది. అది కూడా సబ్జెక్టు మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి ఈ ఆయుష్ ట్రీట్మెంట్ లిమిట్స్ అనేది ఉంటుంది. యంగ్స్టర్ పాలసీలో మాత్రము ఆయుష్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా లేదు. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా అండ్ మెడిక్ క్లాసిక్ గోల్డ్లో ఆయుష్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నవి. అది కూడా మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి మారుతూ ఉంటుంది. రీఛార్జ్ బెనిఫిట్ అనేది కాంప్రహెన్సివ్ పాలసీ, యంగ్స్టర్ పాలసీ, మెడిక్ క్లాసిక్ గోల్డ్ పాలసీ ఈ 3 పాలసీలో కూడా రీఛార్జ్ బెనిఫిట్ అనేది లేదు. ఒక ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో మాత్రమే రీఛార్జ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మ్యాక్సిమం 1.5 lakh వరకు కూడా మనకు ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో మనం పొందవచ్చు. ఆర్టీఏ బెనిఫిట్, రోడ్ ట్రాఫిక్ అంబులెన్స్ యాక్సిడెంట్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ బెనిఫిట్ అనేది మనకు కాంప్రహెన్సివ్ పాలసీ, యంగ్స్టర్ పాలసీలో ఇది అవైలబుల్గా లేదు. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎప్పుడైనా జరిగినట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా 25% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ యాడ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మెడిక్ క్లాసిక్ గోల్డ్లో 50% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఆటో రిస్టోరేషన్ 100% కాంప్రహెన్సివ్ పాలసీలో 100% బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే మనం ఎంత సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్నామో అంతవరకు కూడా ఆటో రిస్టోరేషన్ అనేది కావడం జరుగుతుంది. యూజ్డ్ ఫర్ ఇల్నెస్ ఆర్ డిసీజ్ ఫర్ విచ్ క్లెయిమ్స్ వర్ ఆల్రెడీ మేడ్ ఆల్సో అంటే మనము వచ్చిన క్లెయిమ్ కూడా అంటే సేమ్ డిసీజెస్ కూడా మనము ఈ బెనిఫిట్ ఈ ఆటో రిస్టోరేషన్ బెనిఫిట్ అనేది మనం తీసుకోవడానికి వీలుంటుంది. యంగ్స్టర్ పాలసీలో 100% బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ పార్షియల్ ఆర్ ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ లిమిట్ ఆఫ్ కవరేజ్ వరకు కూడా మనకు ఉంటుంది. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో 300% ఆటోమేటిక్ రిస్టోరేషన్ అనేది ఉంటుంది. ఓన్లీ ఫర్ ఫ్యూచర్ క్లెయిమ్స్ ఆఫ్టర్ నిల్ సమ్ ఇన్ష్యూర్డ్ నాట్ ఫర్ సేమ్ ఇల్నెస్. ఇక్కడ మనకు సేమ్ డిసీజెస్కి ఈ రిస్టోరేషన్ అనేది కవర్ కాదు, డిఫరెంట్ డిసీజ్కి మాత్రమే కవర్ అవుతుంది. తర్వాత మెడిక్ క్లాసిక్ గోల్డ్ పాలసీలో చూసినట్లయితే ఆటో రిస్టోరేషన్ రిఫిల్స్ యువర్ బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ దట్ ఈజ్ 200% ఓన్లీ ఫర్ ఫ్యూచర్ క్లెయిమ్స్ ఆఫ్టర్ నిల్. అంటే మనం తీసుకున్నటువంటి బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ నిల్ అయిన తర్వాత మాత్రమే ఇది రీఫిల్ కావడం జరుగుతుంది. సమ్ ఇన్ష్యూర్డ్ నాట్ ఫర్ ద సేమ్ ఇల్నెస్, సేమ్ ఇల్నెస్కి ఇది కవర్ కాదు. సూపర్ రిస్టోరేషన్ రీఫిల్స్ సమ్ ఇన్ష్యూర్డ్ దట్ మీన్స్ 100% కెన్ బి యూటిలైజ్డ్ ఈవెన్ ఫర్ ఇల్నెస్ డిసీజ్ ఫర్ విచ్ క్లెయిమ్స్ వర్ మేడ్.
తర్వాత పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అనేది యంగ్స్టర్ మరియు ఎఫ్హెచ్ఓ మెడిక్లాసిక్ గోల్డ్ పాలసీలో అవైలబుల్గా లేదు. ఓన్లీ కాంప్రహెన్సివ్ పాలసీలో మాత్రమే మనం ఎంతవరకు సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటామో అంతవరకు పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ అనేది ఉంటుంది. తర్వాత డెలివరీ ఎక్స్పెన్సెస్ అండ్ న్యూబోర్న్ బేబీ కవర్. కాంప్రహెన్సివ్ పాలసీలో డెలివరీ ఎక్స్పెన్సెస్ అవైలబుల్గా ఉంటుంది. తర్వాత న్యూబోర్న్ బేబీ కవర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. వ్యాక్సినేషన్ ఎక్స్పెన్సెస్ ఆల్సో అవైలబుల్ కాంప్రహెన్సివ్ పాలసీ లోపల. యంగ్స్టర్ పాలసీలో డెలివరీ ఎక్స్పెన్సెస్ అవైలబుల్గా ఉంటుంది. న్యూబోర్న్ బేబీ కవర్ అనేది నాట్ అవైలబుల్. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో తీసుకున్నట్లయితే డెలివరీ ఎక్స్పెన్సెస్ నాట్ అవైలబుల్, న్యూబోర్న్ బేబీ కవర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మెడిక్లాసిక్ గోల్డ్ పాలసీలో చూసుకున్నట్లయితే డెలివరీ ఎక్స్పెన్సెస్ అనేవి నాట్ అవైలబుల్, న్యూబోర్న్ బేబీ కవర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అయితే కాంప్రహెన్సివ్ పాలసీలో ఉన్నటువంటి మరొక విలక్షణం ఏంటంటే స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా ఓపీ అండ్ డెంటల్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్ని బట్టి మనకు సబ్జెక్టు లిమిట్ అనేది ఉంటుంది. యంగ్స్టర్ పాలసీలో స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 40 ఇయర్స్ 40 సంవత్సరాలు దాటిన తర్వాత 10% డిస్కౌంట్ ఆన్ బేసిక్ ప్రీమియం మీద మనకు లభించడం జరుగుతుంది. కోపే అనేది కాంప్రహెన్సివ్ పాలసీలో 60 ఇయర్స్ దాటిన తర్వాత 10% ఉంటుంది. యంగ్స్టర్ పాలసీలో కోపే అనేది ఉండదు. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో 20% ఉంటుంది. మెడిక్లాసిక్ గోల్డ్లో 10% ఉంటుంది. కాంప్రహెన్సివ్ పాలసీలో బారియాట్రిక్ సర్జరీ, ఇది వెయిట్ లాస్కి సంబంధించి ఇది కవర్ కావడం జరుగుతుంది. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది లభించడం జరుగుతుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కాంప్రహెన్సివ్లో 3 ఇయర్స్ కవర్ అవుతాయి. ఆల్రెడీ మనము కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకునే ముందు మనకేమైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే బీపీ కానీ, షుగర్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ ఇంకా ఏవైనా ఉన్నట్టయితే మనకు బైబ్యాక్ పీరియడ్ అనేది ఆప్షన్ అనేది లభించడం జరుగుతుంది. మనము బైబ్యాక్ పీరియడ్ 1 టైం పేమెంట్ చేసినట్లయితే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేటటువంటివి 1 ఇయర్ మాత్రమే మనకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి కవరేజ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది కాంప్రహెన్సివ్ పాలసీలో మాత్రమే ఉన్నటువంటి అడిషనల్ ఫీచర్. యంగ్స్టర్ పాలసీలో మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి ఓన్లీ 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది యంగ్స్టర్ను ఉద్దేశించినటువంటి పాలసీ కాబట్టి. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి 4 ఇయర్స్, మెడిక్లాసిక్ గోల్డ్ పాలసీలో కూడా మనకు దీనికి సంబంధించి 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.